నేను మారాను, నన్ను నమ్మండి, ఇక మీకోసమే నా పోరాటం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అందరూ నిజమే కాబోలనుకున్నారు. కానీ ఆయన నేను మారాల్సిన అవసరం లేదు అని మరోసారి నిరూపించుకున్నారు. కాకపోతే ఈలోగానే ఆయన్ని ఆంధ్ర ప్రజలు గెలిపించారు. అయితే బాబు మారుతారు అంటే ఎంతమంది నమ్మారో తెలియదు, కానీ ప్రశ్నించడానికి నేనున్నాను, ఏమాత్రం తేడా వచ్చినా నేను ప్రశ్నిస్తాను, నేను నిలదీస్తాను అని పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులకు మాత్రం జనం బాగా నమ్మారు. దీంతో ఈయన ఓటు, ఆయన ఓటు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు అన్నీ పోలరైజ్ అయితే మొత్తం 160 సీట్లతో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చేస్తున్నారో, గతంలో ఏం చేశారో ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇంతకుముందు అమరావతి కోసం 34,000 ఎకరాలు తీసుకున్నారు. ఇది చాలదని ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు కావాలంటున్నారు. ఇవన్నీ ఎవరివి? ప్రైవేట్ ల్యాండ్స్. ఈ జిరాయితీ నుంచి పూలింగ్ వాళ్ళకి మళ్ళీ ఉంది కదా, మీరు ఇంత ఇస్తే మీకు ఇన్ని బిట్లు ఇస్తాము. ఇవన్నీ ఈ రొటీన్ ఫార్మేట్ ఒకటి కొత్తగా చంద్రబాబు గారు అమరావతి కోసం 2014-19 మధ్యలో తీసుకొచ్చారు. ఇప్పుడు దానికోసం 34,000 ఎకరాలు ఆ రోజు తీసుకొస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం బలంగా ఉన్న ఏరియాలో కూడా మా బలమైన భూములు, 3 పంటలు పండే భూములు మాకు పోయాయన్న ఒకే ఒక కారణంతో ఆ ప్రాంతంలో చంద్రబాబు గారికి 2-3 సీట్లు ఇచ్చి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికే అప్పట్లో 2019-24లో కూర్చోబెట్టారు. ఇప్పుడు దాని నుంచైనా చంద్రబాబు ఏమైనా నేర్చుకున్నారా అంటే ఏమీ నేర్చుకోలేదని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ అదనంగా 44,000 ఎకరాలు కావాలంటున్నారు. అంటే పాత 34, ఈ 44 కలిపితే 78,000 ఎకరాలు ఇప్పుడు అమరావతికి కావాలట. సరే, ఇవన్నీ జరాయితీలు పక్కన పెట్టండి, జాగ్రత్తగా దీన్ని మీడియాలో చెప్పట్లేదు కానీ జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు వాలిపోయే కొండలు, వాగులు, చెరువు గట్లు, అంటే గవర్నమెంట్ పోరంబోకు అంటాం, ఈ భూములు లెక్క పెట్టుకుంటే అవి అమరావతి పరిసర ప్రాంతాల్లో 54,000 ఎకరాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కడైతే అమరావతిని డెవలప్ చేస్తాం, అంతర్జాతీయ స్థాయి రాజధాని కడతాం అని ఎక్కడైతే ఆయన చెప్తున్నారో అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లోనే 54,000 ఎకరాలు ఉన్నాయి. మీకు నో డౌట్ అది కూడా తీసుకుంటారు. 34, 44, 53 లెక్క పెట్టుకోండి, ఇంక మీకే వదిలేసాం. ఇన్ని వేల ఎకరాలు ఒక రాజధానికి, ఒక 13 ఉమ్మడి జిల్లాల రాజధానికి. ఇంక మీరు దాన్ని ఆ జిల్లాలు మీరు 26 చేయండి, 72 చేయండి. ఆంధ్రులు అయితే అన్ని కోట్ల మందే, 6 కోట్ల మందే, లేదా 4 కోట్ల మందే తప్ప ఇంకా అటు ఇటు మారడం తప్ప ఇది ఈ మహానగరం అంటే నోయిడా, గురుగాం, ఢిల్లీ కలిసిపోయినట్టు ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా కలిసిపోయినంత రాజధాని మనకు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ చంద్రబాబు గారు అక్కడికే వచ్చారు. ఈ ఎకరాలు 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 ఎకరాలు, ఈ మొత్తం ఇన్ని వేల ఎకరాలు మీకు డెవలప్ కావాలంటే ఈ 5 ఏళ్ళలో అవుద్దా? ఈ 5 ఏళ్ళలో ఏం చేస్తారు? మళ్ళీ సేమ్ సగం ఈ తాత్కాలిక భవనాలు అంటారు, అవి కారిపోతుంటాయి. అవి సాక్షి పేపర్లో దాని ఫోటోలు వస్తాయి, లేదో ఇంకేదో నేషనల్ మీడియాలో వస్తాయి. అబ్బబ్బే నేను అనుకున్నాను కానీ ఇంకా ఈ పూలింగ్ అవ్వలేదు, ఇంకా నేను పూర్తి కట్టలేదు, అంతవరకు ఆక్యుపేషన్ లేకుండా కట్టాను అంటారు. ఈ 5 ఏళ్ళు పూర్తి అవ్వదు. ఇప్పటికే సంక్షేమ పథకాలు లేక జనాలు గగ్గోలు పెట్టేస్తున్నారు. సో ఇలా కళ్ళు మూసుకుంటే రేపు స్థానిక ఎన్నికలు అక్కడ దెబ్బ తగులుద్ది. లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏకపక్షంగా చేసుకుంటే ఓకే, మీకు ప్రజా డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ వదిలేసి నియంతృత్వంలో ఎన్నికలు జరుపుకుంటాం సేమ్ ఆయనలాగే అనుకుంటే మీకు జనం నాడి తెలియదు. సో ఉన్నదంతా మనదే కాబట్టి కనుచూపు మేరలో మన పాలనే, మన రాజ్యమే ఉంది కాబట్టి మనం ఈజీగా గెలుస్తామని సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి లాగే వై నాట్ 175 అన్నట్టు మళ్ళీ 2029కి వెళ్తారు. మళ్ళీ ఈ డెవలప్ అవ్వక అసలు అమరావతి రైతులు కుదేలైపోయి విజయవాడ ప్రాంతంలో మీరు నిర్మాణాలు చేపట్టక మళ్ళీ సేమ్ మీ కమ్యూనిటీ నుంచి కూడా ఓట్లు రాక మళ్ళీ ప్రభుత్వం చతికిలు పడుతుంది. ఇక ఎంతసేపు ఇంకేమైనా నేను సంపద సృష్టిస్తాను, దాని ద్వారా కడతాను అంటే మీరు సంపద సృష్టించి ఉద్యోగాలు ఇస్తారా? మీరు సంపద సృష్టించి సంక్షేమ పథకాలే అమలు చేస్తారా? మీరు సంపద సృష్టించి పెన్షన్లే ఇస్తారా?
మీరు సంపద సృష్టించి రాజధాని కడతారా? మీరు ఈ సంపద సృష్టించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 ఏళ్ళకి ఒకసారి కన్ను మూస్తే అయిపోయే ఎన్నికల కోసం మీరు ఎప్పుడు సంపద సృష్టిస్తారు? ఎప్పుడు ఇంత పెద్ద అమరావతి రాజధాని ఎవరు చేస్తారో? అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు? ఈ హైపర్ లూప్ రైల్వే వ్యవస్థ ఎందుకు? ఈ మెట్రోలు ఎందుకు? మీకు తెలుసో లేదో చంద్రబాబు గారు, చాలా రాష్ట్రాల్లో మెట్రోలు దివాలా స్థితిలో ఉన్నాయి. అసలు మెట్రో నడపలేం మహాప్రభు అంటున్నారు. మెట్రో అక్కర్లేదు అన్న కోణంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు మెట్రో నడిపితే ఎక్కడికి నడుపుతారు? విజయవాడ నగరం ఎంత? ఒకవైపు కృష్ణా నది, ఆ పక్కన కొండ. ఎక్కడికి నడపాలి? మీరు నడిపితే మెట్రో మీరు విజయవాడ నుంచి హైదరాబాద్కు నడపాలి. అప్పుడు దాన్ని మెట్రో అనరు. ఆ మెట్రో అన్నా కూడా ఆ టికెట్ ఇస్తే మెట్రోలో వెళ్ళడం సుఖమే కానీ ఆ టికెట్కి మెట్రోలో వెళ్ళడం ఎవరి తరం కాదు. ఇప్పటికే అమరావతిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు, కోర్టులో పనిచేస్తున్న వారు, లేదంటే మిగతా IAS IPS లాంటి క్యాడర్లు అన్నీ కూడా హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి. వీలుంటే వస్తున్నాయి, వీలు లేకపోతే రావడం లేదు వాళ్ళు ఎవరు. సో మీరు వచ్చిన తర్వాత సచివాలయంలో కొద్ది కలకలం ఆడుతుంది కాబట్టి ఎవరో ఒకరు మంత్రులు ఉంటున్నారు, ముఖ్యమంత్రిగా మీరు వచ్చిపోతున్నారు. మీ ఇల్లు కూడా అక్కడ సచివాలయం దగ్గరలోనే కరకట్టకు పక్కనే ఉంది కాబట్టి సరే మీరు ఏ టైంలోనైనా ఆకస్మిక తనిఖీకి వస్తారన్న ఒక భావంతో వస్తే రావచ్చు. కానీ ఇప్పటికే పెద్ద క్రీమ్ అంతా హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఇక మీరు అమరావతిలో ఈ సూపర్ లూప్ మెట్రో అన్నారు. ఈ లూప్ టెక్నాలజీ ఇంకా మన దేశంలో ఇంకెక్కడా లేదు, ఎవరు పెట్టలేదు. అవసరమైన చోట ముంబై లాంటి అత్యంత రద్దీ ఉన్న విమానాశ్రయం, అసలు ముంబైలో టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఫ్లైట్లు దేనికి గుద్దుకుంటాయో తెలియనంత ట్రాఫిక్లో కూడా ఎక్కడా హైపర్ లూప్ ట్రైన్లు పెట్టలేదు. ఎక్కడో ఆ మధ్యన చెన్నైలో ఒక IIT విద్యార్థులు ఎవరో దీన్ని కనిపెట్టారని విన్నాం. హైపర్ లూప్ ఏ దేశంలో ఉందో పెద్దగా మన రాజకీయ నాయకులకు కూడా తెలియదు. దీనికి ఇన్ని అప్పులు అవసరమా? ఇదిగోండి ఇప్పుడే ఏదో ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది, తాజాగా చంద్రబాబు గారు 5,000 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతారట. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఎందుకు మరి బాబు గారికి తెలియాలి. అంటే ఆయన రాజకీయ అనుభవం అపారం, కానీ జనాల్ని ఏమార్చడానికి ఆయన ఆ మాట చెప్తారా ఏమో నాకు తెలియదు. కానీ ఇన్ని వేల ఎకరాలు ఉండాలి అని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి చెప్పడం వల్లే భోగాపురం ఎయిర్పోర్టు బాబు గారి టైంలోనే శంకుస్థాపన అయ్యి బాబు గారి టైంలోనే ఓపెన్ అవ్వాల్సింది. 60% పైగా భవనాలు జగన్మోహన్ రెడ్డి కట్టాల్సిన పరిస్థితి. రెండోసారి ఈ ఎయిర్పోర్ట్ తాలూకా పరిధిని కుదించి ఈ నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు దాన్ని పూర్తి చేస్తున్నారు త్రూ GMR ద్వారా. అంటే దానికి కారణం ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తాలూకా పరిధిని ఈ 1000 ఎకరాలను తగ్గించడం వల్లే. ఎవరికి లాభం దీనివల్ల? మీకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే 8,000 ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఎంత కట్టారు, హైదరాబాద్లో ఎంత కట్టారు, అంతకు మించే విజయవాడలో మీకు అమరావతిలో అంత అవసరమా? ఈ ల్యాండ్ పూలింగ్కే మీకు 5 ఏళ్ళు అయిపోతుంది. ఇంకెప్పుడు ఇందులో ఎంతమంది కోర్టుకు వెళ్తారో, ఇంకెన్ని అడ్డంకులు ఉన్నాయో. గట్టిగా చెప్పాలంటే మీ ఇంటి రోడ్డు, మీ ఇంటి నుంచి సచివాలయంకి వెళ్ళే అమరావతి ఆ తాడేపల్లి రోడ్డు, మీ ఇంటి ముందు ఒక వెహికల్ ఒక కారు వెళ్తే రెండో 2 వీలర్ వెళ్ళడానికి కూడా లేనంత చిన్న రోడ్డు ఉంది. ఎందుకు? కారణం ఏంటి? మీరు సీఎం అయిన 10 నెలల్లో కూడా ఆ రోడ్డుని డబల్ రోడ్డు చేయలేపారు. కారణం మీ ఎదురుగుండా ఉన్న పొలాలు కోర్టులో ఉన్నాయి. మాకు వద్దు అని గతంలో కోర్టులో వేశారు. అది ఆ చిక్కుబుడే ఇంకా ఇంతవరకు వేయలేదు. మీ ఇంటికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు అతి చిన్నది. ఎక్కడ మీకు ఆ మెయిన్ రోడ్డు నుంచి మీ అప్ టు మీ ఇంటి వరకు మీ ఇల్లు దాటిన తర్వాత, అదే మీ క్యాంప్ ఆఫీస్ దాటిన తర్వాత ఆ పక్కనే ఉన్న మంత్రి సత్యనారాయణ ఆశ్రమం, సత్యనారాయణరాజు ఆశ్రమం, ఇవన్నీ అప్ టు మీకు సచివాలయంకి వెళ్ళే వరకు ఉన్న రోడ్డే మీరు డబల్ చేయలేదు. దానికోసం ఇంతవరకు శంకుస్థాపన పడలేదు. కారణం కోర్టులో ఉండడం, నిధులు లేకపోవడం సెకండరీ. ఇది కాకుండా ఇందులో కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త రాజధాని నిర్మాణానికి 31,000 కోట్లు ఇప్పటికే అప్పు చేశారు. ఇంకా 69,000 కోట్లు అవసరమని ఒక DPR తయారైంది. 39,000, 69,000 కేవలం మీరు ఒక రాజధాని కోసం అప్పు చేస్తే ఇంకా మీరు ఎప్పుడు రాజధాని కడతారు, ఎప్పుడు నిధులు వస్తాయి? ఓకే, ఈరోజు కేంద్రంలో మీ ఎంపీల మద్దతు అవసరం బాగానే ఉంది. రేపు ఇప్పుడేదో పాకిస్తాన్తో యుద్ధం అంటున్నారు. రేపు మళ్ళీ ఎన్నికలకు ముందు ఇంకోటి ఏదో రాదని గ్యారంటీ లేదు. సోల్ మెజార్టీతో కానీ బీజేపీ వస్తే మీ అవసరం లేదని పక్కకు తోసేస్తే 2029 ఎన్నికలకు అప్పుడు ఈ నిధులు కూడా మధ్యలో ఆగిపోతే అమరావతి నిర్మాణం పూర్తవుద్దా? సెల్ఫ్ సస్టైనిటీ, మన జేబులో డబ్బు లేకుండా ఎగిరే పెట్టక మసాలా నూరడం కంటే
మనకు ఎంత అవసరమో ఆ మేరకు డెవలప్ చేసుకొని వెళ్ళగలిగితే మనకు ప్రస్తుతానికి చాలు. గడిచిన 5 ఏళ్ళు ఈ ఊహాలోకంలోనే మన ఆంధ్ర ప్రజలు బతికారు. ఇప్పటికే మీరు వచ్చిన తర్వాత సూపర్ 6లో సిలిండర్లు పింఛను తప్ప ఇంకేవి జనం అందలేదు. మత్స్యకార భరోసా ఇది సూపర్ 6లో భాగం కాదు. ఇది ఎప్పటి నుంచో మత్స్యకారు వేట నిషేధంలో వాళ్ళకి జీవనోపాధి కోసం ఇస్తున్న వృత్తి. సో దీన్ని గత సంవత్సరం మీరు వచ్చిన తర్వాత ఇవ్వలేదు, ఈ సంవత్సరం 20,000 ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇంకా మీరు తల్లికి వందనం కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకా అనేకం ఉన్నాయి. ఇంకా రోడ్లు ప్రస్తుతానికైతే ప్యాచ్ వర్క్లు చేశారు, కానీ ఇంకా నిర్మించాల్సిన రోడ్లు, మధ్యలో ఆగిపోయిన వంతెనలు బోల్డ్ ఉన్నాయి. మీకు పక్కనే మీకు గుంటూరు నుంచి విజయవాడ మీ చివరిలో గన్నవరం దాటిన తర్వాత చివరిలో ఈ టౌన్ నగరం తగలకుండా, సిటీ తగలకుండా అట్నుంచి వచ్చే వెహికల్స్, టౌన్తో సంబంధం లేకుండా హైవే ఎక్కిపోవలసిన వెహికల్స్, అంటే నల్లజల్ల బ్రిడ్జికి కనెక్షన్ దేవరాపల్లి మీదుగా మీకు రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర తేలాలి అంటే ఒక ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి ఆగిపోయింది, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత పనులు మొదలయ్యాయి. ఇప్పుడు అలాంటి బ్రిడ్జిలు మా జిల్లాలో కూడా ఉన్నాయి. ఇప్పుడు వనితి మండలం 2 నియోజకవర్గాలను కలిపే ఒక బ్రిడ్జ్ ఆగిపోయింది ఇక్కడ నరసంపేట నియోజకవర్గంలో, అలాగే పాతపట్నం నియోజకవర్గంలో. ఇలాంటి బోల్డ్ గత ప్రభుత్వం ప్రారంభించి సగంలో వదిలేసి నిధులు లేవని చేతులు ఎత్తేసింది. అలాంటివన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత ఒక సీనియర్గా మీ మీద ఉంది. ఇప్పుడు అమరావతి ఏముంది, అమరావతి ఉండడానికి ఒక సచివాలయం ఉంది, హైకోర్టు, దానికి ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలంటే చూడండి, లేదు తరలించాలనుకుంటే తరలించండి. అంతే తప్ప ఇప్పుడు ఈ హైపర్ లూపులు, ఈ సూపర్ సోనిక్ విమానాలు ఇవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టడం కంటే సంక్షేమ పథకాలు ఇమ్మీడియట్గా అమలు చేయకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడిని మరి ఎన్నిసార్లు చెప్పినా మారాను అంటే నమ్మరు. ఆ ఎఫెక్ట్ లోకేష్ గారి మీద కూడా పడుతుంది.